జనవరి 10వ తేదీన బొబ్బిలి రాజా గ్రౌండ్లో జరగబోయే రా కదిలిరా కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలను రా కదిలిరా కార్యక్రమానికి తరలించడానికి విజయనగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అదితి గజపతిరాజు గారు నియోజకవర్గ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు రా కదిలిరా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు చైతన్యవంతులై తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు. కాబట్టి ఈ దినంలో కూడా మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ చైతన్యవంతులై వైకాపా గవర్నమెంట్ని ఈ రాష్ట్రం నుండి తరలించడానికి ప్రజలందరినీ కూడా రా కదిలిరా కార్యక్రమానికి వచ్చే దిశగా చైతన్యవంతులు చేయాలని నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు గెలిచిన రోజు, తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజు, ఆ స్ఫూర్తితోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని మళ్ళీ మనం పార్టీని పూర్వ వైభవం తీసుకురావాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. మనం 82లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ టీవీలు లేవు, ఎక్కువ అసలు యూట్యూబ్ అనేటిది ఇటువంటి ఇంటర్నెట్ అసలు లేనే లేదు. టీవీలు కూడా అక్కడక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. ఏదో 2 గ్రామాలకి ఒక టీవీ అలాగుండేది. కాబట్టి ఆ రోజుల్లో ఒక మీటింగ్ జరిగిందనమాట విజయనగరంలో. ఇందిరాగాంధీ గారు ఒక మీటింగ్ కి వచ్చారు. అది ఆనంద్ గజపతి ఆడిటోరియం దగ్గర. అక్కడ ఖాళీగా ఉండేది, ఆడిటోరియం లేదు. అక్కడ వారి మీటింగ్ పెట్టారు. మన మహారాజా స్టేడియంలో మన నందమూరి తారక రామారావు గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే చైతన్య రథంలో వచ్చారో ఆ జనమంతా ఇటువైపు నుంచి, అంటే ఇందిరాగాంధీ గారి వైపు నుంచి అటువైపు వెళ్ళిపోతా ఉందన్నమాట. అయితే ఇందిరాగాంధీ అడిగారు, వీరెవరు అని అడిగారు. ఆ రోజుల్లో టీవీ లేవు, సో వారు పోల్చలేకపోయారు. డిస్టెన్స్ కూడా ఉండుంటారేమో కానీ పోల్చలేకపోయారు. అయితే ఎవరు అన్నారు, వారే మన అపోనెంట్ నందమూరి తారక రామారావు గారు. జనాలందరూ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళటం. అలాగే ఈ రోజు కూడా వైసీపీ నుంచి జనాలందరూ పారిపోయి మనం ఈ జగన్ మూర్ఖత్వం పాలని భరించలేమని కదలి వచ్చి టీడీపీని జాయిన్ అవుతా ఉన్నారనమాట. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంని గమనించి మన ప్రజల్ని చైతన్య పరచటానికి ఈ ప్రోగ్రాం రా కదలి రా అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అయితే ఇంకా చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ మీకు తెలియలేదు కాదు, మీ జీవిత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని భావి తరాలకి మన ప్రజాస్వామ్యం స్వతంత్రాన్ని మనము అందించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ అల్జడి చూస్తే ఏ అల్జడి నడుస్తా ఉంది. అందరూ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడం లేదని విషయము పైనే ఆందోళనలు ఎక్కువగా అవుతున్నాయి మన రాష్ట్రంలో. అసలు ఇది నవ్వుల పాలయ్యామని విషయం, దీని నుంచి మనం బయట వెళ్లి వచ్చి ఎంతవరకు ఈ నవ్వుల పాలయ్యామంటే లోకేష్ గారు ఎర్ర పుస్తకంలో అయ్యా రాజ్యాంగము అమలు చేయకుండా చట్టాలు వ్యతిరేకంగా వెళ్లిన అధికారులకి మేము ఈ పుస్తకంలో ఎర్ర పుస్తకంలో రాస్తున్నామంటే దానికి సిబిఐ కేసు అంటే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే ఇంకా ఏమనుకోవాలి అని నేను మనవి చేస్తూ, ఇవన్నిటికీ ఫిట్టింగ్ రిప్లై రావాలంటే మన ఈ
ఎక్కడ అయినా కొంచెం ఆ శ్రమ తీసుకుని సక్సెస్ చేయడం మన అందరి ధర్మం గనుక ఆ విధంగా మీరందరూ కదులుతారని, ఆ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు రా కదిలి రా అని ఆ పిలుపుకి మళ్ళీ ఇంకోసారి మనం అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.